అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, శివం రోడ్, హైదరాబాద్, తెలంగాణ. నిన్న పాకిస్తాన్లో ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే బెలూచిస్తాన్ అనే ప్రాంతంలో అక్కడ బెలూచి లిబరేషన్ ఆర్మీ BLA అనే పేరు కలిగినటువంటి వాళ్ళు ఒక 450 మంది ప్రయాణికులు కలిగినటువంటి ఒక పెద్ద రైలుని హైజాక్ చేసి అందులో ఉన్నటువంటి పాకిస్తానీ సైనికుల్ని చంపేసి పిల్లల్ని వృద్ధుల్ని మాత్రం వదిలిపెట్టారు. ఈ చనిపోయిన వాళ్ళ సంఖ్య దాదాపు 200 ఉంటాయి అని కొన్ని ఛానల్స్ టెలికాస్ట్ చేసినాయి. ఇంతకీ దీని వెనక ఉన్నటువంటి నేపథ్యం ఏమిటంటే బెలూచిస్తాన్ అన్నటువంటి ప్రాంతము ఈ పాకిస్తాన్లో ఒక అంతర్భాగం. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ బెలూచిస్తాను ఇండియాలో కలిసిపోతాము అని వాళ్ళు కోరుకున్నారు. అప్పటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఈ రిఫ్యూజ్డ్ దేర్ విష్, లేకపోతే అప్పుడే బెలూచిస్తాన్ ఇండియాలో అంతర్భాగం అయిపోయి ఉండేది. మన ఆనాటి రాజకీయ నాయకులు చేసిన తప్పుకు ఫలితాలు ఇప్పటివరకు మనం అనుభవిస్తూ ఉన్నాం. అక్కడి నుంచి ఈ 75 సంవత్సరాలుగా బెలూచిస్తాన్లో స్వతంత్ర పోరాటాలు జరుగుతూనే వచ్చాయి. వీళ్ళు ఈ బెలూచి వాళ్ళు మేము పాకిస్తాన్లో ఉండం, మాకు స్వతంత్ర దేశం కావాలి అని పోరాడుతూనే ఉన్నారు. వాళ్ళని అణగదొక్కుతూ ఉన్నారు. ఈ అణగదొక్కటంలో ఈ బెలూచి విప్లవకారులను అంటే స్వాతంత్ర సమరయోధులను అణచటంలో చైనా వాళ్ళు పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నారు. గమనించారా? చైనా సైనికులు ఉన్నారు అక్కడ బెలూచిలో. ఈ పోరాటం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు బెలూచిస్తాన్ వాళ్ళు రోడ్డు ఎక్కారు, డైరెక్ట్గా పాకిస్తాన్తో యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధం యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది అన్నది ఇవాళే మనం చెప్పలేకపోయినప్పటికీ కూడా పాకిస్తాన్ 1947లో ఇండియాను ముక్కలు చేసి అందులోంచి ఒక భాగంగా బయటకు వచ్చింది. ఈ పని చేసిన వాడి పేరు మహమ్మద్ అలీ జిన్నా. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి బెలూచిస్తాన్ విడిపోయేందుకు సిద్ధంగా ఉంది. నేను మనవి చేయదలుచుకుంది ఏమిటంటే ఐ రిక్వెస్ట్ అవర్ కంట్రీమెన్ అండ్ అవర్ సెంట్రల్ గవర్నమెంట్ టు సపోర్ట్ బెలూచి లిబరేషన్. అంటే బెలూచి వాళ్ళ యొక్క స్వాతంత్ర కాంక్షను మనం బలపరచాలి. బలపరిచినందువల్ల మనకు 2 ప్రయోజనాలు చేకూరుతాయి. ఒక మంచి పనికి సహాయం చేశాము అన్నటువంటిది ఒకటి, పాయింట్ నెంబర్ 1. రెండవది, పాకిస్తాన్ 2 ముక్కలు కనుక అయినట్లయితే ఈ పాకిస్తాన్ అన్నటువంటి విషసర్పం బలహీనమైపోతుంది. గమనించండి, అప్పుడు ఇండియాతో పోరాటానికి వాళ్ళు ఇంకా వీకన్ అయిపోతారు. ఈ విధంగా నేను సెంట్రల్ గవర్నమెంట్ను కోరేది ఏమిటంటే దిస్ ఈజ్ ద రైట్ టైం టు సపోర్ట్ ఓపెన్లీ ది బెలూచి ఫ్రీడమ్ మూమెంట్. బెలూచి స్వాతంత్ర సమరయోధుల ఉద్యమాన్ని బహిరంగంగా భారత ప్రభుత్వం ఇంకా దేశంలో ఉన్నటువంటి ఇతర ప్రతిపక్షాలు కూడా బలపరచాలి అని నేను ఈ ఛానల్ ద్వారా కోరుకుంటూ ఉన్నాను. నమస్కారం. My Media, the voice of India.